హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరి దగ్గరికి ఒక మంచి రెసిపీ తీసుకొని వచ్చేసింది రక్షిత శ్రీ యూట్యూబ్ ఛానల్ నుంచి రక్షిత. సో ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి ఎగ్ మంచూరియా మీ దగ్గరికి తీసుకొచ్చేసాను. సో మంచూరియాలు చాలా రకాలు చేస్తూ ఉంటారు. సో నేనైతే మాత్రం మన ఇంట్లో ఎప్పుడు అవైలబుల్గా ఉండేది ఎగ్స్ అనమాట. సో అందుకని ఎగ్స్ తోటి అయితే చేసేసానండి ఎగ్ మంచూరియా. సో మా ఇంట్లో వాళ్ళందరికీ చాలా చాలా బాగా ఇష్టమైన రెసిపీ అండి ఇది. సో మీ అందరికీ కూడా నచ్చుతుందని నేను ఖచ్చితంగా చెప్పగలను. సో గైస్, అందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి, ఓకేనా? సో సిస్టర్స్ అండ్ అందరికీ కూడా ఇది తప్పకుండా నచ్చుతుంది. సో ఇప్పుడైతే నేను 4 ఎగ్స్ అయితే తీసుకున్నాను, వాటిని ఉడకపెట్టేసానండి. సో వాటిని ఇలా తురుముకుంటున్నాను, చూస్తున్నారు కదా. సో ఉడకబెట్టడం అవన్నీ కూడా మనకి తెలిసిన విషయమే కదా. సో అందుకని నేను అవన్నీ తీయలేదు, ఎందుకంటే వీడియో లెంగ్త్ పెరిగిపోతుంది, అందుకని చెప్పేసి నేను అవన్నీ కూడా స్కిప్ చేశానండి. సో ఇప్పుడైతే మనం ఎగ్స్ని బాగా తురిమేసుకుందామండి. తురిమేసుకున్నాక అప్పుడు నెక్స్ట్ ఏం చేయాలో చూసేద్దాం. ఇప్పుడైతే ప్రజెంట్ తురిమేస్తుంది మా చిన్న పాప అన్నమాట. సో వీడియోలో చూపించట్లేదు, ఎందుకంటే తను చిన్నది. సో వీడియోలో చూపించకూడదని చెప్పేసి చూపించట్లేదండి. సో తురిమేస్తున్నాను. తనకి ఈ రెసిపీ అంటే చాలా ఇష్టం. సో నేను ఎప్పుడు చేస్తానా, ఎప్పుడు తిందామా అని రెడీగా అయితే కూర్చొని ఉంది. సో మీ పిల్లలకు కూడా ఖచ్చితంగా నచ్చుతుందండి ఈ రెసిపీ. సో తప్పకుండా ట్రై చేయండి, అలాగే ఒక కామెంట్ కూడా పెట్టండి చూసి, ఓకేనా? ట్రై చేసిన తర్వాత పెడతారో లేకపోతే చూసిన తర్వాత పెడతారో కామెంట్ అయితే పెట్టేసేయండి, ఓకేనా గైస్? నాకు తెలిసి ఇదంతా కూడా మీ అందరికీ ఖచ్చితంగా నచ్చే రెసిపీ అండి. ఇంకొకటి ఏంటంటే చికెన్ కావాలన్నా మటన్ కావాలన్నా వాటితో చేయడానికి అయితే మాత్రం అవైలబుల్గా ఉండవు. సో మనకి ఎప్పుడు అవైలబుల్గా ఎగ్స్ అయితే ఎప్పుడు ఫ్రిడ్జ్లో స్టోరేజ్లో ఉంటాయి. సో కాబట్టి ఎగ్స్తో చేసేసుకోవచ్చు, అలాగే పిల్లలకి వెరైటీ చేయొచ్చు. సో గైస్, ఇప్పుడైతే మనం ఆ తురుములో ఏమి యాడ్ చేస్తున్నానో నేను చెప్పేస్తున్నానండి. సో సాల్ట్ అండి ఫస్ట్, నెక్స్ట్ కారము యాడ్ చేస్తానండి. సో అవితో పాటు ఇంకేమి యాడ్ చేయాలో కూడా చెప్పేస్తూ ఉంటాను, చూసేసేయండి. మనకి అన్నీ కూడా మనం కిచెన్లో అవైలబుల్గా ఉండే వాటితో మాత్రమే చెప్తున్నానండి. సో కార్న్ఫ్లోర్ అన్నమాట, ప్రతి ఇంట్లోనూ ఇప్పుడు కార్న్ఫ్లోర్ ఖచ్చితంగా ఉంటుందండి. సో కార్న్ఫ్లోర్ అయితే 2 స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. సో గైస్, నెక్స్ట్ ఇంకేం యాడ్ చేయాలి, 2 స్పూన్లు మైదా యాడ్ చేయాలి, అలాగే 2 స్పూన్లు వరిపిండి యాడ్ చేయాలి. మనకి అక్కడ 6 స్పూన్స్ అవుతుందండి. సో 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్, 2 స్పూన్స్ మైదా, 2 స్పూన్స్ వరిపిండి. సో ఇప్పుడైతే వరిపిండి యాడ్ చేస్తున్నానండి, 2 స్పూన్స్, అది కూడా యాడ్ చేసేసుకుందామండి. సో అన్నీ కలిపితే మనకి 6 స్పూన్స్ అవుతుందన్నమాట. సో అంటే ఇంట్లో వాళ్ళు ఎంతమంది ఉన్నారో దాన్ని బట్టి మనం వేసుకుంటూ ఉండాలి. అప్పుడు ఎగ్స్ క్వాంటిటీ కూడా పెంచుకోవాల్సి ఉంటుంది. ఎక్కువ చేసుకోవాలంటే ఎక్కువగా ఎగ్స్ కూడా పెట్టుకోవాలి కదా. అప్పుడు ఒక అర డజన్ ఎగ్స్ అయితే మనకి ఒక 5 మెంబర్స్ దాకా వస్తుందండి. సో మనిషికి వచ్చి 1 ఎగ్ కాడికి. సో ఫైనల్గా నేను ఇప్పుడు మసాలా పొడి అయితే యాడ్ చేసేసానండి. సో దీన్ని ఎక్కువ వాటర్ అయితే యాడ్ చేయకూడదండి, లైట్గా వేసుకొని మనం దాన్ని చపాతీ పిండి టైప్లో కలిపేసుకోవాలండి. ఏమీ లేదండి ప్రాసెస్, జస్ట్ కలిపేసేసి మనం ఎలా అయితే గులాబ్ జాము రౌండ్గా ఎలా చేసుకుంటామో అలాగా పిండిని కలిపేసి ఉండల కింద అయితే చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. సో మసాలా మీకు చూపిస్తున్నాను కదా, అవన్నీ ఏమేమి వేసానో అవన్నీ కూడా వేయాలి. సో దాంతో పాటుగా ఉల్లిపాయ ముక్కలు బాగా చిన్న చిన్నగా కోసుకోవాలండి, బాగా చాప్ చేసుకొని వాటితో పాటు పచ్చిమిర్చి కూడా వేసుకొని మంచిగా శుభ్రంగా కలిపేద్దామండి. కలిపేసుకొని మనం రౌండ్గా చేసేసుకుందామా. సో చేసేద్దామండి. పిల్లలు అయితే మరి వెయిట్ చేస్తున్నారు కదా, వాళ్ళ కోసమైనా మనం ఇవైతే చేసేసి పెట్టేసేయాలి, లేకపోతే మనల్ని తినేస్తారు వాళ్ళు. సో కాబట్టి మనం చేసేద్దాం, ఓకేనా? సో అయితే ఇప్పుడు నేను కలిపేస్తున్నానండి. అవసరమైతే కొద్దిగా వాటర్ వేసుకుందామండి. నాకు వాటర్ కొంచెం అవసరం అనిపిస్తుంది, ఎందుకంటే మనం ఇందులో వరిపిండి, అలాగే కార్న్ఫ్లోరు, అలాగే మైదా కూడా యాడ్ చేస్తాం కాబట్టి కొంచెం
వాటర్ అయితే ఖచ్చితంగా కావాలి. ఎందుకంటే ఉల్లిపాయ ముక్కలు అవి వేసాము కాబట్టి కొద్దిగా వాటర్ పడుతుంది, ఎక్కువ కాదు. సో చూసుకొని వేసుకోవాలి గైస్. ఓకేనా గైస్? సో ఇప్పుడైతే మాత్రం ఇవన్నీ కలిపేసి ఉండల కింద అయితే చుట్టేసుకొని పక్కన పెట్టేసుకుంటాను. ఆయిల్ అయితే పెట్టేస్తున్నాను, వేడెక్కుతూ ఉంటుంది కదా ఆయిల్. సో ఆయిల్ అయితే పెట్టేశానండి. సో ఇప్పుడు ఈ ఆయిల్ హీట్ అయ్యాక డీప్ ఫ్రై అయితే చేసేద్దాము ఆ రౌండ్స్ చేసుకున్న ఉండల్ని. సో వాటిని డీప్ ఫ్రై చేసేస్తున్నానండి. మనకి సేమ్ ఒకటే ప్రాసెస్ అండి, ఏదైనా సరే డీప్ ఫ్రై చేయవలసిందే. సో డీప్ ఫ్రై అయితే చేసేసి పక్కన పెట్టేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? సో అయితే ఇప్పుడు నన్ను ఏవైతే రెడీ చేశానో వాటిని ఫ్రై చేసేస్తున్నానండి. ఫ్రై చేసేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలో చూసేద్దాము. సో ఫ్రై అయితే అవుతూ ఉన్నాయండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వాటిని అయితే మనం ఫ్రై చేసేద్దామండి. గోల్డెన్ బ్రౌన్ వచ్చేసినాయి అంటే మనకి అవి రెడీ అయిపోయినట్టే. రెడీ అయిపోయినాక నెక్స్ట్ ఏం చేయాలో చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్? సో నెక్స్ట్ ఏంటంటే వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపేసిన తర్వాత వాటిని అయితే తీసేసుకొని పక్కనైతే పెట్టేసుకుందాం. పక్కన పెట్టేసుకుంటే నెక్స్ట్ ప్రాసెస్ ఏంటన్నది కూడా మీకు చూపించేస్తాను. సో చూసారు కదా, అవి బుడగల కింద వస్తుంది ఆయిల్. సో అవి రాకుండా అయితే ఇంక మనకి రెడీ అయిపోయినట్టే అనమాట. సో తీసేసుకొని పక్కన ప్లేట్లో అయితే పెట్టేశానండి. సో చూసారు కదా, ఇవి పక్కన పెట్టాను. నెక్స్ట్ వచ్చేసి ఒక పాన్ తీసుకున్నాను. దాంట్లో టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ అలాగే సాల్ట్ యాడ్ చేశాను. అలాగే వెల్లుల్లి రెబ్బలు, చిన్నగా కట్ చేసిన వెల్లుల్లి రెబ్బలు ఒక 4 రెబ్బలు తీసుకున్నాను, చిన్న ముక్కలుగా తరిగాను. వాటిని కూడా వేసేసాను. సో వీటినైతే మాత్రం మంచిగా ఆయిల్ వేసి బాగా వేపేస్తున్నానండి. బాగా మగ్గాలి, ఎందుకంటే ఉల్లిపాయ ముక్కల కింద ఉంటే బాగోదు. సో ఓకే, మనం బాగా మగ్గిన తర్వాత ఏం చేయాలో నెక్స్ట్ చూసేద్దాం. సో ఇప్పుడైతే సోయా సాస్ అలాగే వెనిగర్ కూడా యాడ్ చేసుకుందాం. 2 స్పూన్స్ వెనిగర్ అండి, 2 స్పూన్స్ అలాగే సోయా సాస్ 2 కూడా అందులో యాడ్ చేసేసుకోవాలండి. యాడ్ చేసిన తర్వాత ఒక్కొక్క పావు స్పూన్ కారం యాడ్ చేస్తానండి. అలాగే పించ్ ఆఫ్ రెడ్ కలర్ కూడా యాడ్ చేస్తాను, ఎందుకంటే పిల్లలకి కలర్ఫుల్గా కనిపిస్తే యమీగా తినేస్తారు కదా. సో అందుకని కొద్దిగా ఒక్క పించ్ ఆఫ్ రెడ్ కలర్ కూడా వేస్తానండి. సో ఇప్పుడైతే కనుక నేను కార్న్ఫ్లోర్ వాటర్లో కలిపి పక్కన పెట్టాను, అది కూడా వేసేసాను. దాని తర్వాత ఆ కార్న్ఫ్లోర్ వేసిన తర్వాత మనం అయితే ఉండలు చుట్టుకొని డీప్ ఫ్రై చేసుకున్నామో వాటిని కూడా వేసేసి మంచిగా ఒక 5 మినిట్స్ వాటిల్లో ఆ కార్న్ఫ్లోర్ వాటర్లో ఇవి కొంచెం ఉడకాలండి కొద్దిగా. సో ఉడికిన తర్వాత రెడ్ కలర్ కూడా వేసానేమో, మంచి రెడ్ కలర్లో ఊరిపోతున్నాయండి. రెడ్ కలర్ టమాటోస్ లాగా, అలాగే గులాబ్ జామున్ లాగా కనిపిస్తున్నాయి కదా మనకి. సో ఇలా ఉంటేనే కదా పిల్లలు తింటారు. సో రెడీ అయిపోయినాయండి, ఇంకా మనం సర్వ్ చేసేసుకుందాం. సో చూసారు కదా, వేసేసానండి. పైన టమాటా సాస్ అయితే వేసాను. టమాటా సాస్ ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటే ఇంకా యమ్మీగా ఇంకా పిల్లలు వదిలిపెట్టకుండా తినేస్తారు. సో మీరు కూడా ట్రై చేసేయండి ఫ్రెండ్స్. అలాగే ఒక కామెంట్ పెట్టండి, అలాగే షేర్ చేయండి. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ని స్కిప్ చేయకుండా చూసి ఒక లైక్ కామెంట్ ఇచ్చేసేయండి గైస్. ఓకేనా? సో ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి. ఓకేనా? ఓకే బాయ్ ఫ్రెండ్స్, బాయ్.